అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఎక్కువగా, అన్న మన జబర్దస్త్ రోజా, మన గబ్బు రోజా ఆవిడ ఉంది కదా, ఆవిడ ఈసారి గెలుస్తుందా లేదా ఒకసారి మీరు పరిశీలించి ఒకసారి చెప్పన్నా, ఖచ్చితంగా మీరు పరిశీలించి గట్టిగా చెప్పన్నా అని చెప్పి వాళ్ళు నన్ను వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ నాకు అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, జబర్దస్త్ రోజా, గబ్బు రోజా అనే వ్యక్తి గెలిచే అవకాశమే లేదు. 100% కాదు కదా, 200% గెలిచే అవకాశమే లేదు. మీరు అడగచ్చు, మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు, మీ దగ్గర ఏం ఆధారం ఉంది, ఆవిడ గెలవదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆవిడ 2014 ఎలక్షన్లో ఒకసారి మనం పరిశీలించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ పెడతాను, అది కూడా చూడండి. ఆవిడకి వచ్చిన ఓట్లు 2014లో 74,724 ఓట్లు. 74,724 ఓట్లు ఆవిడకి వచ్చిన ఓట్లు. అలాగే టీడీపీకి వచ్చిన ఓట్లు 73,866. 73,866 ఆవిడ టీడీపీకి వచ్చిన ఓట్లు. ఇక్కడ ఎంత తేడా గెలిచింది ఆవిడ? జస్ట్ 858 ఓట్లు. జస్ట్ 858 ఓట్లతో ఆవిడ గెలవడం జరిగింది. ఆ ఓట్లకి, ఆ మెజార్టీకి ఆవిడ చేసిన హంగామా ఉందే, మామూలు హంగామా కాదు ఆమె చేసింది. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఆవిడ ఎలక్షన్ కాదంట, ఆమె చేసింది యుద్ధాలు చేసిందంట, ఇద్దరితో యుద్ధం చేసిందంట. మరి ఏం యుద్ధమో మరి తెలియదు, కింద పడిపోయే యుద్ధం చేసిందో ఏమో మనకు తెలియదు. కానీ ఒకసారి ఆలోచించండి, ఆవిడకి జస్ట్ 858 మెజార్టీ మాత్రమే వచ్చింది. అది పెద్ద మెజార్టీ కాదు, అది ఒక గెలుపు కూడా కాదు. సరే 2014 అంటే ఏదో సరే పోనీయండి, టీడీపీ జనసేన మిగతా అప్పుడు కూటమిలో ఉన్న బాగా పవర్లో ఉండింది కాబట్టి సరే ఓటు తగ్గింది అని అనుకోవచ్చు. కానీ 2019కి వచ్చేసరికి కూటమి లేదు, అలాగే ఎవరి పార్టీకి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటున్నారు, అన్ని పార్టీలు కూడా. అదేవిధంగా వాళ్ళకి మంచి ఉండింది, బాగా ప్రచారం ఉండింది వాళ్ళకి. వాళ్ళ పాదయాత్ర కానీ మంచి పేరుతో ఉండింది, మంచి పాపులర్లో ఉండింది అప్పుడు వైసీపీ. ఆ రకంగా ఆవిడకి నేను అనుకున్నా, ఆవిడకి కనీసం ఒక 20 ఏళ్ళన్నా వస్తాయి, మెజార్టీ వస్తాయని చెప్పి నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. అయితే 2000 అంత నవరత్నాలు ఇన్ని ఉన్న ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ఆవిడకి వచ్చిన 2019 ఓట్లు ఆవిడకి వచ్చి, అది కూడా పెడతాను చూడండి. 2019లో ఆవిడకి వచ్చిన ఓట్లు 80,333 ఓట్లు ఆవిడకి వచ్చింది. అలాగే టీడీపీకి 77,625 ఓట్లు వచ్చింది టీడీపీకి. ఇక్కడ ఎంత తేడా, ఎంత మెజార్టీతో గెలిచింది? 2,708 ఓట్లు. 2,708 ఓట్లతో మాత్రమే ఆవిడ గెలిచింది. అంత పాదయాత్ర చేసి, అంత నవరత్నాలు అని పేరు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి, అంత పవర్గా అప్పుడు వన్ సైడ్గా గెలుస్తాము అనే ధీమాలో ఉన్నా కానీ ఆవిడకి వచ్చిన ఓట్లు జస్ట్ 2019లో 2,708 ఓట్లు మాత్రమే. ఈ లెక్కన ఈ రోజు జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఎలా గెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ మధ్య ఆవిడ 5 ఏళ్ళు ఆవిడకున్న వ్యతిరేకత ఏ ఎమ్మెల్యే కూడా లేదు. ఆవిడ మాట్లాడిన భాష కానీ, ఆవిడ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం కానీ, ఆయన వ్యక్తిగత దోషణ చేయడం కానీ, మర్యాద ఇవ్వకుండా రారా పోరా అని చెప్పి మాట్లాడటం కానీ, అలాగే సిబిఎన్ గారిని వాళ్ళ భార్యల గురించి మాట్లాడటం కానీ, అనేక 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 రకాలుగా ప్రతిపక్షాలని టార్గెట్ చేసి చాలా నీచంగా మాట్లాడిన జబర్దస్త్ రోజా ఎలా గెలుస్తుందని మీరు ఒక్కసారి అనుకుంటున్నారు గెలుస్తుందని? ఎవరైనా సిగ్గు శరమున్న ఎవరైనా ఓట్లేస్తారా? సిగ్గు శరం లేని వాళ్ళు మాత్రమే ఓట్లేస్తుంటారు రోజాకి. అంతేగాని
సిగ్గు శరమణలు ఎవరు కూడా రోజాకి ఓటేసే ప్రసక్తే లేదు. ఆవిడ డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఆవిడ గెలిచే అవకాశమే లేదు. ఆవిడ మామూలు వ్యతిరేకత కాదు. నాకు మొన్న 2 రోజుల ముందు నాకు ఒక అతను ఫోన్ చేసిన జరిగింది. ఆ నగరికి నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆవిడ చాలా బాధపడుతుందంట. నేను అనవసరంగా జనసేనని పవన్ కళ్యాణ్ గారిని చాలా దూషించాను, అందువల్ల బహుశా నేను ఓడిపోతున్నాను అని చెప్పి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి ఈ రిజల్ట్ తర్వాత నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అలాగే కావాలంటే పర్సనల్గా వెళ్ళి క్షమాపణ చెప్తాను, కావాలంటే కాళ్ళ మీద పడి కూడా నేను క్షమాపణ చెప్తాను అని వాళ్ళ సన్నిహితులతో అని మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు, ఆ జబర్దస్త్ రోజా, గబ్బర్ రోజా. అదే కాకుండా మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి, ఆవిడకి ఎక్కడ లేదు, అసలు ఎక్కడ కనిపించాల, పరారీలో ఉంది. ఆవిడ ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చినట్టు కానీ ఎక్కడ కానీ దాఖలాలు లేవు. ఆవిడ గెలిచే అవకాశం లేదు. ఆవిడ పరారీలో ఉన్నారు. ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఎవరో కూడా తెలియదు, ఎవరో తెలియదు. ఆవిడ పరారీలో ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, జబర్దస్త్ రోజా అనే వ్యక్తి గెలిచే అవకాశమే లేదు. ఇంత జరిగినా ఏ వ్యక్తి కూడా ఓటు వేయడు జబర్దస్త్ రోజాకి. ఎవడైనా వేస్తాడా? ఆవిడ పరారీలో ఉంది. రేపు మాపో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోబోతుంది, క్షమాపణ చెప్పబోతుంది. అది బహిరంగంగా అయితే నాకైతే బహిరంగంగా మీడియా ముందు అయితే ఖచ్చితంగా చెప్పదనుకో, పర్సనల్గా ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకోవడం నాకు తెలిసింది. ఖచ్చితంగా రోజా అనే వ్యక్తి ఆవిడ రాజకీయ భవిష్యత్తుని ఆవిడే నాశనం చేసుకునింది. ఆవిడ చేతలారా, ఆవిడ నోటు దూల, ఆవిడ నోటు ఇది వల్లే ఆవిడ భవిష్యత్తు ఆవిడే దూరం చేసుకునింది. కాబట్టి దానికి మనం ఎవరో ఎంచలేం. ఇంకా రాజకీయంలో ఎప్పుడు కూడా జబర్దస్త్ రోజా అనే వ్యక్తి ఇంకెప్పుడు కూడా వచ్చే అవకాశమే లేదు. ఇంకెవరు కూడా రోజా అనే వ్యక్తిని మర్యాదగా చూసే వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మీరు అలాంటి సందేహాలు పెట్టుకోబోకండి. జబర్దస్త్ రోజా అనే వ్యక్తి ఖచ్చితంగా ఓడిపోబోతుంది. జై హింద్.